మనోహరం చేస్తాం. ప్రార్థించేదుకుందామండి. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, దయగల నాయన, ఈ ఉదయకాల సమయంలో ప్రభా ఈ సహవాసములో చేరి నిన్ను స్తుతించే మహాభాగ్యాన్ని అనుగ్రహించావు ప్రభా. నీకు వందనాలు, నీకు స్తుతులు, స్తోత్రాలు నాయన. విశ్వాసులందరితో కూడి సమాజముగా నాయన ప్రార్థించడానికి నీవు ఇచ్చినటువంటి తరుణాన్ని బట్టి నీకు వందనాలు. అనేక మంది బిడ్డలు విజ్ఞాపన ప్రార్థనలు చేశారు ప్రభా, వారిని బట్టి నీకు వందనాలు. వారు చేసిన విజ్ఞాపనని సన్నిధికి చేరాయని నమ్ముతున్నాం ప్రభా. నువ్వు తగిన సమయంలో వాటికి ఉత్తరం ఇస్తావు ప్రభా. నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అలాగే ప్రభా, అనేక మంది బిడ్డలు పాటలు పాడి స్తుతించారు. దేవుని వాక్యం చదివి దాన్ని ధ్యానించడానికి అవకాశం కూడా నువ్వు మాకు అనుగ్రహించావు ప్రభా. వీటన్నిటి బట్టి నీకు వందనములు. మేమందరము ఆత్మీయంగా ఎదగాలని ఎంతో ఆశపడుతున్నావు ప్రభా. అందుని బట్టి నీకు వందనాలు ప్రభా. దాన్ని మేము అశ్రద్ధ చేయకుండా నాయన ఉపయోగించుకునేటువంటి జ్ఞానాన్ని మాకు అనుగ్రహించండి. ఇప్పుడు నీ దాసుని ద్వారా ప్రభా మాకు వాక్యం వినిపింపజూబోతున్నావు. నీకే వందనాలు ప్రభా. ఆ బిడ్డను నువ్వు నాయన ఆత్మతో నింపండి ప్రభా, అభిషేకించండి నాయన. ఆ బిడ్డ ద్వారా నీ యొక్క బలమైన వాక్యాన్ని మాకు వినిపిస్తూ ఉండగా మాకు వినుబుద్ధిని పుట్టించండి ప్రభా. విని అశ్రద్ధగా దాన్ని విడిచిపెట్టకుండా ప్రభా మేము దాన్ని ధ్యానిస్తూ ఆ వాక్యం ప్రకారం ఈ దినమంతా జీవించేటువంటి జ్ఞానము మా హృదయంలో భద్రం పరుచుకునే జ్ఞానం అనుగ్రహించండి. ఆ వాక్య ప్రకారముగా జీవిస్తూ అనేక మందిని నీ జీవ మార్గములోకి నడిపించడానికి కావలసిన జ్ఞానాన్ని మాకు అనుగ్రహించమని, చేరిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని, నీ చిత్తమైతే ఇంకా బిడ్డలు చేరేటువంటి భాగ్యాన్ని అనుగ్రహించమని, మరి ఈ సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా నడపాలనేటువంటి ఆసక్తి కలిగినటువంటి బిడ్డల్ని ప్రత్యేకముగా దీవించి వారి అవసరతలన్నీ తీర్చమని ఈ ప్రార్థన ప్రభువుని యేసునామం పేరిట వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. థాంక్స్ సో మచ్ అన్నారు. స్వరూపన్న ప్లీజ్ అన్న. థ్యాంక్ యూ జాన్సన్. కూడి వచ్చిన పరిశుద్ధులందరికీ దేవుని నామంలో వందనాలండి. ఈరోజు మనకు దైవానుచిత్తంగా ఏర్పరచబడినటువంటి దైవజనులు బ్రదర్ విక్టర్ ఇమానుయేలయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. బ్రదర్ గారు మన అందరికీ సుపరిచితులేనండి. కొత్త వారి కోసం, సభా మర్యాద కోసం చిరు పరిచయం. ఆంధ్రప్రదేశ్ లో జన్మించిన బ్రదర్ విక్టర్ ఇమానుయేలయ్య గారు 1993లో ఉత్తర భారతదేశానికి వెళ్ళి అక్కడ వారి ప్రియ సతీమణి సారా గారితో కలిసి 2020 వరకు హెల్త్ కేర్ మిషన్లలో వివిధ నాయకత్వ బాధ్యతలో సేవలు అందించారండి. వారి ఏకైక కుమార్తె జోయన్నా గ్రేస్ గారు అంతర్జాతీయ సంస్థ ఫుడ్ ఫర్ ది హంగ్రీలో పనిచేస్తున్నారు. ప్రస్తుతం విక్టర్ గారు మరియు సారా గారు ఒడిశాలో నివసిస్తూ ఉన్నారు. గిరిజన వర్గాల మధ్య ఆరోగ్యం, విద్య మరియు సమాజ అభివృద్ధి ప్రాజెక్టులను నిర్వహించే ఆశా కిరణ్ సొసైటీతో కలిసి పనిచేస్తూ ఉన్నారు. సీనియర్ క్రైస్తవ నాయకులతో కలిసి అయ్యగారు మరియు సారా గారు 2020లో సెంటర్ ఫర్ లీడర్షిప్ అండ్ చేంజ్ సిఎల్సిని ప్రారంభించారు. నాయకత్వ అభివృద్ధి కార్యక్రమాలు, సంస్థాగత సంస్కృతి, ఉత్తమ పాలనా పద్ధతులు, రిట్రీట్లను నడిపించడం మొదలైన వాటిపై సిఎల్సి దృష్టి పెడుతుంది. అంతేకాకుండా విశ్రాంతి, స్వీయ విశ్లేషణ మరియు పునరుద్ధరణ కేంద్రాన్ని కూడా వారు నడుపుతూ ఉన్నారు. నాయకులు మరియు కుటుంబాలు వారి వ్యక్తిగత రిట్రీట్, పరస్పర చర్చలు, దైవిక ప్రశాంతత మరియు ఏకాంతాన్ని అక్కడ అనుభవించవచ్చు. మరి అదేవిధంగా ఈరోజు మనకి తెలుగులోకి ట్రాన్స్లేట్ చేయడానికి బాబి రత్నాకరణయ్య గారు సిద్ధంగా ఉన్నారండి. దేవుడు వారి కుటుంబాన్ని ఆశీర్వదించిన విధానాన్ని బట్టి దేవునికి వందనాలండి. వెల్కమ్ టు బోత్ ఆఫ్ యూ ప్లీజ్. Thank you, Swaroop. Thank you, Bobby. Thank you. Good morning, Praise brother. the Lord. Praise the Lord. Yeah. Today, this is something for quite some time I've been thinking.
been sharing in few places spiritual growth and maturity. మరి ఈరోజు అంశము ఆత్మీయ ఎదుగుదల పరిపూర్ణతలోనికి మనం ఎదగటం అనే అంశంపై నేను పంచుకోవాలని ఆశపడుతున్నాను. గత కొంతకాలంగా ఈ యొక్క అంశంపై నేను ధ్యానం చేస్తూ ఈ అంశంపై నేను కొన్ని చోట్ల వాక్యం పంచుకున్నాను కూడా. ఈరోజు కొన్ని తలంపులు మీతో పంచుకుంటాను. And if we all have an experience by ourselves or by listening to others, one of the common prayer requests many people ask is pray for my spiritual growth, pray for me to grow deeper in the Lord. మరి సర్వసాధారణంగా విశ్వాసుల మధ్యలో మనకి తరచుగా వినపడే ప్రార్థన రిక్వెస్ట్ ఏంటంటే, నా యొక్క ఆత్మీయ ఎదుగుదల గురించి, నేను స్పిరిచువల్గా ఎదగటానికి నా కోసం ప్రార్థన చేయండి అని ప్రార్థన మనల్ని కోరుతూ ఉంటారు. And it is important for us to understand which is a common request or terminology. What is it and how to grow, how to become mature? మరి చూడటానికి అది సర్వసాధారణంగా సామాన్యమైన ప్రార్థన అంశంగా కనిపిస్తుంది, కానీ మరి దాని గురించి మనం ధ్యానం చేసినప్పుడు మనం ఎంతో ఆశీర్వదించబడతాం. ఆత్మీయ ఎదుగుదల, ఆత్మీయంగా పరిపూర్ణతలోనికి ఏ విధంగా ప్రవేశించాలి, అసలు అదేంటి అన్న అంశం చూద్దాం. And the way the Lord has created us, we all have this inbuilt desire for growth, which is natural and which is common. మరి దేవుడు మనల్ని సృష్టించిన విధానం మనం గమనించినట్లయితే, మరి ప్రకృతి ఏ విధంగా అంటే న్యాచురల్ గానే మరి మనలో ఒక దేవుడు పెట్టిన ఒక ఆశ ఉంటది, మనం ఎదగాలని, ఇంకా అభివృద్ధి పొందాలని. And nobody likes to continue to remain as a 1-year-old. Everybody likes to grow. Nobody likes to be only in class 1. మరి ఎవరు కూడా 1వ తరగతిలోనే ఉండిపోవాలి, లేకపోతే 1 సంవత్సరం బాలుడిగా బాలికలాగానే ఉండిపోవాలని ఎవ్వరు అనుకోరు. అందరం కూడా ఎదగాలన్న ఒక ఆశ మనలో మన అంతరంగంలో ఉంటుంది. అది దేవుడి సృష్టి అది. మరి అందరం ఎదగాలని కోరుకుంటాం. No parents like to see their children remain 10 kilos or 1 feet. మరి తల్లిదండ్రులు కూడా వాళ్ళ పిల్లలు ఎదగాలని ఆశపడతారు. ఎవరు కూడా మరి ఒక 10 కిలోలే ఉండాలి నా బిడ్డ, ఇంకెంతకంటే ఎదగకూడదు, లేకపోతే 1 అడుగే ఉండాలి, 2 అడుగులే ఉండాలి అని ఎవరు కోరుకోరు. అందరు తల్లిదండ్రులు పిల్లలు ఎదగాలని కోరుకుంటారు. And not only desire, and we also do several things to see that growth takes place. We study, we eat, and we learn, and we make some efforts to grow in different aspects of life. మరి కేవలము ఎదగాలి అన్న ఆశ కలిగి ఉండటమే కాకుండా, ఎదగటానికి చాలా ప్రయత్నాలు మనం చేస్తూ ఉంటాం. మనం స్టడీ చేస్తాము, ఆహారం తీసుకుంటాం, వ్యాయామం చేస్తాము, రకరకాలైన ప్రయత్నాలు ఎదుగుదల కోసం మనం చేస్తూ ఉంటాం. And when it comes to spiritual growth, and there we at times we say, I don't know how to grow, or we say that I am not growing. Whereas in all the other aspects of life, we, without having any input from others, and we naturally grow. మరి మన జీవితాలను చూసుకుంటే, మరి ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల విషయము అలా ఉంచితే, మిగిలిన మరి మామూలుగా ఈ భౌతిక జీవితం విషయంలో మనం మన అంతరంగంలోకి లేకపోతే మన జీవితాలకి పెద్దగా బయట నుంచి సహాయము ఎక్కువ లేకపోయినా ఆటోమేటిక్గా మనం ఎదుగుతూ ఉంటాం. అది మనం గమనించవచ్చు. And at times we say, I am not growing spiritually because I don't have a good environment, and my surroundings are bad, and I don't have a good church, and I don't receive teaching. So we have different reasons to say why I'm not growing spiritually. మరి భౌతికంగా జీవితంలో మరి తెలియకుండానే మరి మనం ఎక్కువగా శ్రమ పడకుండానే మనం ఎదుగుతూ ఉంటాం. కానీ ఆత్మీయ జీవితంకి వచ్చేసరికి మరి నా పరిస్థితులు మరి అనుమతించటం లేదు అనో, లేకపోతే నాకు ఒక మంచి సంఘం లేదనో, లేకపోతే నాకు మంచి సహవాసం లేదనో, ఏవో కారణాలు మనం వాటి కారణాల వల్ల ఆత్మీయంగా నేను ఎదగటం లేదు అని మనం అనుకుంటుంటాం.
In general, whenever we talk about the growth and maturity, what does it mean? It means a process. It should increase size and shape. మరి సర్వసాధారణంగా ఎదుగుదల లేకపోతే పరిపూర్ణతలోనికి రావటం అంటే ఏంటి అని మనం చూసుకున్నట్లయితే మరి ఇంక్రీజ్ అవ్వటం, మరి సైజు విషయంలో కానీ షేప్ విషయంలో కానీ, మరి ఒక బాలుడు లేకపోతే బాలిక చిన్న బిడ్డగా ఉండి అలా ఎదుగుతారు కదా, సైజ్ అవ్వచ్చు, షేప్ అవ్వచ్చు, ఆ యొక్క విషయంలో ఇంక్రీజ్ అవ్వటం, సారీ, and also increase in our understanding and knowledge and ability about many things. అంతేకాకుండా మన జ్ఞానం విషయంలో, తర్వాత సామర్థ్యం విషయంలో, గ్రహింపు విషయంలో అభివృద్ధి చెందటం. And our mental and emotional ability, the quality, all the behaving of emotionally also increases. మరి ఒక పెద్ద వయసు వచ్చిన వ్యక్తి ఏ విధంగా భావోద్రేకాల విషయంలో కానీ మానసిక విషయంలో మరి కొంత మంచి శ్రేష్టత, క్వాలిటీ కనపరుస్తారు కదా, ఆ ప్రవర్తనలో, ఆ విషయాల్లో ఎదుగుదల ఉండటం. In another way, if we say, there will be visible changes to say that yes, this growth is taking place, maturity taking place, physical, emotional and psychological changes. మరి ఈ యొక్క అభివృద్ధి లేదా పరిపూర్ణతలోనికి రావటం అన్న విషయాలు మరి ఒక మాటలో చెప్పాలంటే మరి మన కంటికి కనిపించే ఒక మార్పులు మనము గమనించగలం. భౌతికంగా అవ్వచ్చు, భావోద్రిక ఏరియాలో అవ్వచ్చు, అలాగే మరి మానసికంగా అవ్వచ్చు. అవి కంటికి కనపడే మార్పులు మనం చూస్తూ ఉంటాం. In another way, if we summarize, there has to be change, things has to move forward, and the new formations has to take place to define growth and maturity. మరి ఈ యొక్క అభివృద్ధి, ఎదుగుదల లేదా పరిపూర్ణతలోనికి మనం ఎదగటం అన్న మాట మరి ఒక సూక్ష్మంగా చెప్పాలంటే ఒక మార్పు లేదా మనం ముందుకి వెళ్ళే విషయంలో ఒక అభివృద్ధి లేదా క్రొత్త విషయాలు మనలో చోటు చేసుకోవడం. And if we understand a little bit, and for every growth and maturity, there has to be a starting point. It won't just come from somewhere else. For everything, there has to be a starting point. మరి గమనించండి, మన ఎదుగుదల విషయం అవ్వచ్చు, పరిపూర్ణతలోనికి వెళ్ళటం అనే ఈ అంశాలకి ఏదో దాని అంతట అదే అది జరగటం అనేది కాదు, కానీ దానికి ఒక ప్రారంభం అనేది ఖచ్చితంగా ఉంటది ఈ ఆత్మీయ ఎదుగుదల విషయంలో. If we have to see a grown up tree, a fruitful tree, it starts with the seed. మరి ఉదాహరణకి ఒక చెట్టు ఉందనుకోండి, వృక్షము, దానికి ఆరంభం ఏంటి? దాని యొక్క విత్తనంతో ఆరంభమైంది అది. And same thing with the building. Without foundation, there is no good building, and we may admire interiors and external, but the foundation is deeper inside. That's the beginning point. మరి ఒక బిల్డింగ్ ని మనం చూసుకున్నట్లయితే దానికి కూడా ఒక ఆరంభం ఉంది, దాని పునాది, దానికి ఆరంభం. Same thing with our professions. We start with elementary school. మన యొక్క వృత్తి విషయంలో చూసుకున్నట్లయితే మనం ఎక్కడ స్టార్ట్ చేసుకుంటాము? ప్రాథమిక పాఠశాల విద్య దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది మన వృత్తి విషయం అవ్వచ్చు, మన వృత్తి వ్యాపారాల్లో. And today we are all attending and we are alive, and there is a beginning, physical birth, and there will be a conceiving has taken place. మరి మన జీవితాలను చూసుకున్నట్లయితే మానవులంగా మనకి కూడా ఒక ఆరంభం, మరి తల్లి గర్భంలో మనం రూపొందించబడిన ఆ రోజు నుంచి మనం ప్రారంభం అయ్యాం. And if we say we have a family, and that starts with our parents and their parents marrying, coming together. మరి మనం కుటుంబం గమనించినట్లయితే కుటుంబ వ్యవస్థ ఒక వివాహం దగ్గర నుంచి ప్రారంభం అవుతుంది. And for same thing, spiritual growth and maturity, when we talk, and there has to be a beginning, call it as a spiritual birth. They have to have a new birth. మరి అదే విధంగా ఆత్మీయ జీవితపు ఎదుగుదల
పరిపూర్ణతలోనికి రావటం, ఈ అంశాలకు కూడా ఒక ప్రారంభం అంటూ ఉండాలి. అది ఏం ప్రారంభం అంటే మనం తిరిగి జన్మించిన అనుభవం అనే ప్రారంభం నుంచి అది మొదలవుతుంది ఈ ఎదుగుదల. And sometimes we have a people, those who want to grow without having this beginning of spiritual birth, and they'll ask for prayer for the spiritual growth, and it won't happen because there is no beginning. మరి చాలా మంది ఒక పరిస్థితిలో ఉంటారు. అదేంటంటే అసలు తిరిగి జన్మించిన అనుభవం లేకుండా నేను ఆత్మీయ జీవితంలో నేను ఎదగాలి, నా కోసం ప్రార్థించండి అని అడుగుతా ఉంటారు. And what is spiritual growth and maturity? కనుక మరి ఇప్పుడు చూసుకున్నట్లుగా ఆత్మ సంబంధమైన ఆత్మీయ ఎదుగుదల పరిపూర్ణతలోనికి రావటం అంటే ఏంటి? And before we look into, let's try to understand what is not spiritual maturity, because at times we have wrong understanding, or our understanding may not be completely closer to the truth. మరి ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ పరిపూర్ణతలోనికి రావటం అన్న విషయం మనం ఇంకా లోతుగా అర్థం చేసుకునే ముందు అసలు అది అంటే ఏంటి? ఆత్మీయ సంబంధమైన ఎదుగుదల అనేది అసలు అది కాదు అంటే అది ఏమంటారు? అది దాని మనం ఏదో అనుకుంటాం కదా, ఇదే ఆత్మీయ జీవితం, ఇదే పరిపూర్ణత అనేది. అలాంటి అపోహలు కొన్ని నేను చెప్పాలనుకుంటున్నాను. And one is a common, if I born, my family is the generations to Christian, active in a Christian aspects, that is not a Christian maturity, just being born into Christian family. ఈ యొక్క ఆత్మీయ ఎదుగుదల లేదా పరిపూర్ణతలోకి రావటం అనే విషయంలో కొన్ని అపోహలు నేను మీతో పంచుకోవాలనుకుంటున్నాను. మొట్టమొదటిది ఏంటంటే, కేవలం నీవు ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టినంత మాత్రాన నీవు ఆత్మీయ జీవితంలో ఎదిగి పరిపూర్ణతలోనికి రాలేవు. And I may have a biblical knowledge, I may know a lot of songs, I can sing, I can compose, but doesn't mean that is spiritual maturity. మరి యొక్క అపోహ ఏంటంటే, మరి వాక్య జ్ఞానము, బైబిల్ జ్ఞానము నీకు కలిగి ఉండొచ్చు, మరి పాటలు రాసే సామర్థ్యం కూడా నీకు ఉండి ఉండొచ్చు, పాటలు పాడే తలాంతు కూడా ఉండి ఉండొచ్చు. అది ఆత్మీయ జీవితంలో అభివృద్ధిలోనికి తీసుకెళ్తుంది అన్నది ఒక అపోహ. And you may complete theological degree, and you may have a lot of idea about history of the Bible, doesn't mean that you have grown spiritually or having a spiritual maturity. ఒకవేళ నీవు మరి బైబిల్ కోర్సు, థియలాజికల్ స్టడీస్ చదివి ఉండవచ్చు, మరి బైబిల్ గురించిన చాలా గ్రహింపు, చరిత్ర గురించి కూడా తెలిసి ఉండొచ్చు. మరి అంత మాత్రాన ఆత్మీయ జీవితంలో నువ్వు ఎదగగలవు, ఆత్మీయ అభివృద్ధి లేకపోతే పరిపూర్ణతలోనికి వెళ్ళగలవు అంటానికి కుదరదు. And I may be active in different spiritual activities. I may engage in a lot of church relative responsibilities. I may have an ability to teach and preach, but that may not necessarily be seen as my growth and my maturity. మరి సంఘములో నువ్వు చాలా చురుకుగా పాల్గొనే వ్యక్తివై ఉండొచ్చు, ఆత్మ సంబంధమైన అనేక కార్యక్రమాల్లో పాల్గొంటా ఉన్న వ్యక్తివై ఉండొచ్చు, మరి సంఘంలో కొన్ని బాధ్యతలు నీకు ఉండి ఉండొచ్చు, లేదా నువ్వు వాక్యాన్ని బోధించి వాక్యాన్ని మరి మెసేజ్ ఇవ్వగలిగిన ఒక సామర్థ్యం నీకు ఉండి ఉండొచ్చు. ఇవన్నీ కలిగి ఉన్నంత మాత్రాన నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతావని, పరిపూర్ణతలోకి వస్తావని అనుకోవడానికి లేదు. The same thing, I may be active in missions and in service or working in different kinds of Christian organization, doesn't mean that I've grown in a deeper way and matured spiritually. మరి అదే విధంగా క్రైస్తవ ఇన్స్టిట్యూషన్స్లో, క్రైస్తవ ఇన్స్టిట్యూషన్ ఆఫీసులో లేకపోతే పరిచర్యల్లో మరి ఎక్కడైతే వాక్యం ఇంకా సువార్త ప్రకటించబడలేదు అక్కడ పనిచేస్తున్న క్రైస్తవ సంస్థల్లో నువ్వు చాలా చురుకుగా పనిచేస్తున్న వ్యక్తి ఉండొచ్చు. దాని అంత మాత్రాన నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి పొందుతావని లేదా పరిపూర్ణతలోనికి వస్తావని కాదు. Or I may have a good talents, I may have a good behavior, or I may have a good habits. It doesn't mean that I have grown or matured.
ఒకవేళ నీకు ఒక మంచి తలాంతులు కలిగిన వ్యక్తివై ఉండొచ్చు, మంచి అలవాట్లు, మంచి ప్రవర్తన కలిగిన వ్యక్తివై ఉండొచ్చు. అంత మాత్రాన నీవు ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, పరిపూర్ణతలోకి వస్తావని కాదు. As we have already seen, that has to be a starting point. అయితే ఆత్మీయ అభివృద్ధి అంటే ఏంటి? ఇప్పటి వరకు అది ఏంటి కాదో చూసాం. ఇప్పుడు ఆత్మీయ అభివృద్ధి, ఆత్మీయ పరిపూర్ణతలోనికి వెళ్ళటం, ఈ విషయం అసలు ఏంటి? మనం ఇందాక చూసుకున్నట్లుగా దానికి ఒక ప్రారంభం అంటూ ఉండాలని, ఆ ప్రారంభం నీవు తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండటమే దాని ప్రారంభం అని మనం చూసుకున్నాం. And little bit more, which we are all aware, and Luke 15 prodigals, and it says that he has come to his senses, he has realized that he has sinned against the Father and God, and then he has decided to turn around and go to the Father, and that is the starting point for us, realizing that we are sinners and we are away from Father. మరి ఇంకొద్దిగా లోతుగా చూద్దాం. ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలోనికి ఎలా వెళ్ళాలి? దానికి ఆరంభం తిరిగి జన్మించిన అనుభవం కలిగి ఉండటం అని చూసుకున్నాం. మరి లూకా సువార్త 15వ అధ్యాయంలో తప్పిపోయిన కుమారుడు కథలో ఒక మంచి మాట ఉంటది. అతడు పశ్చాత్తాపడినప్పుడు తను ఒక ఏమంటారు స్పృహలోకి వచ్చాడట. దేవుణ్ణి స్మరణ చేసుకున్నాడు, తనలోనికి తను వచ్చాడని ఉంటది. హీ కేమ్ టు హిమ్సెల్ఫ్ అని ఉంటుంది కదా. మరి సెన్సెస్ లోకి వచ్చాడని, పాపిని అని గ్రహించుకున్నాడని, మనం పాపులము అన్న గ్రహింపు, ఆ పశ్చాత్తాపం మరి ఆత్మీయ జీవితంలో పరిపూర్ణతలోనికి మనకు తీసుకెళ్ళడానికి చాలా అవసరం. And in other references, John, 1 John and Romans, we see these words that there has to be a repentance, there have to be an encounter with Jesus, and submitting to God, entering into personal relationship are the beginning point. మరి ఇంకా మనకి ఈ యొక్క ఆత్మీయ జీవితంలో అభివృద్ధి, పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి మరికొన్ని ప్రారంభాలు, చాలా ముఖ్యమైన ప్రారంభాలు. అవేంటంటే పశ్చాత్తాపడటం, యేసు ప్రభువుతో ఒక వ్యక్తిగతంగా నువ్వు కలుసుకోవడం, ఆయన్ని తర్వాత తిరిగి జన్మించటం, రక్షించబడటం, దేవునికి లొంగిపోవటం, దేవునికి లోబడుడి అన్నమాట. మరి యోహాను 1:12, 1 యోహాను 1:9, రోమా 10:9-10 వచనాలు మనం గమనిస్తే ఈ యొక్క ప్రారంభంలో మనకి ఆత్మీయ ఎదుగుదలకి, ఆత్మీయ పరిపూర్ణతలోనికి వెళ్ళటానికి కావాల్సిన ప్రారంభంలోని అంశాలు మనం నేర్చుకోవచ్చు, చూడొచ్చు. And not only entering into relationship, we also need to be sure that yes, we have been forgiven. That is called an assurance of salvation, is the very key foundation for spiritual growth and maturity. అంతేకాకుండా రక్షణ విషయంలో నీకు ఒక నిశ్చయత కలిగి ఉండాలి. దేవుడు నా పాపాలు క్షమించాడు, దేవుడు నన్ను క్షమిస్తూ ఉన్నాడు. ఆ పాప క్షమాపణ అనుభవం, నీ సాక్ష్యంలో దేవుడు నా పాపాలు క్షమించాడు అన్న మాట, రక్షణ నిశ్చయత నీకు కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఆ విషయాన్ని మనం రోమా 8:16లో చూస్తాం. And many times we see, or we may have an experience, we doubt our salvation when things go wrong, when sometimes we fail. Am I really saved? Is really Christ has accepted me? Is my name is written in the book of life? Is Christ close to me? And we doubt ourselves, and we allow that doubt. We give into the doubt. చాలాసార్లు మనకి మన రక్షణ విషయంలో మనకు కొన్ని అనుమానాలు వస్తాయి. నా పాపాలు క్షమించబడినయా? దేవుడు నన్ను క్షమించాడా? అసలు నేను రక్షించబడ్డానా? నేను తిరిగి జన్మించానా? ఇలాంటి అనుమానాలు ఒక్కొక్కసారి మనకు రావడానికి అవకాశం ఉంది. ఆ విషయాల్లో స్థిరమైన నిశ్చయత, రక్షణ నిశ్చయత మనకి కలిగి ఉండటం అనేది చాలా అవసరం. And also the person will have this desire, this longing, this thirst to grow, thirst to know God more. And that's what we see in Psalm 42, as the deer panteth for the water. అంతేకాకుండా దేవుడి గురించి, దేవుని కోసం మనం ఎంతో ఆయన్ని ఆశపడే ఒక కోరిక, ఆయన్ని మరి దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లుగా నీ కొరకు నా ప్రాణము తృష్ణ గొనుచున్నది అని కీర్తన 42:1-2 వచనాలు చూసినట్లుగా మనం ప్రభు కొరకు ఒక తృష్ణ కలిగి ఉండే వాళ్ళంగా మనం ఉండాలి. If somebody not having a desire to grow, and then we may need to say whether the 1 and 2 points have taken place.
Have they come to senses? Or then an encounter with Jesus? Without that, then if you have that, and you will have a desire to know God, you will have a desire to read God's word, you will have a desire to come to God's fellowship. ఎప్పుడైతే నీవు పాపపు స్పృహలోనికి, నేను పాపిని అన్న ఆ స్పృహలోనికి ఎప్పుడైతే వస్తావో, మరి ఒక తప్పిపోయిన కుమారుడిలాగా ఏ విధంగా సెన్సెస్ లోనికి వస్తావో, ఎప్పుడైతే నీవు పశ్చాత్తాపడతావో, ఎప్పుడైతే యేసు ప్రభువుతో ఒక వ్యక్తిగతంగా నీకు ఒక పరిచయం, ఒక సంబంధం ప్రారంభం అవుతుందో, ఒక ఎన్కౌంటర్ అవుతుందో యేసు ప్రభువుతోటి, ఎప్పుడైతే తిరిగి జన్మిస్తావో, ఆటోమేటిక్ గా నీకు దేవుడు అంటే ఒక తృష్ణ పుట్టడం అనేది సహజంగా జరుగుతుంది. And there will be a desire to change, desire to become like Christ, desire to change our old self. మరి అంతేకాకుండా మరి ఈ యొక్క జీవితంలో నేను ఇంకా పాత వ్యక్తిలాగా ఉండకూడదు, మరి యేసు ప్రభువుని నేను వెంబడించాలి, ఆయనకులాగా నేను రూపాంతరం చెందాలి, నా బ్రతుకు మార్చుకోవాలి అన్న ఆశ మనలో పుట్టా ఉంటది ఎప్పుడైతే మనకి ఈ యొక్క అంశాలు మనలో ఉంటాయో. If we just summarize, spiritual maturity is becoming like Christ, or Christ-like, or having mind of Christ, being transformed. మరి ఇంకా చెప్పాలంటే ఆత్మ సంబంధమైన పరిపూర్ణతలోనికి మనం రావటం ఏంటంటే యేసు ప్రభు వారి వలె మనము రూపాంతరం చెందటం, యేసు ప్రభు వారికి ఉన్న మనస్తత్వం మనం కూడా కలిగి ఉండటం. And growing as a person whose character, Christ-like qualities will keep becoming visible in increased manner in my life. మరి ఇలాగా జీవించే వ్యక్తులు మరి యేసయ్యలాగా ఆయన గుణలక్షణాలు ఆ వ్యక్తులు ఏర్పడటం, అవి ఎదుగుదల అవ్వటం, ఆ యొక్క లక్షణాలు ఇవి కంటికి చాలా స్పష్టంగా కనిపిస్తూ ఉంటాయి. And it is not about doing, it is about being, growing deeper in that relationship with Christ. మరి ఈ యొక్క జీవితం శైలి ఎలా ఉంటుందంటే ఏదో ఇది చేయటం అది చేయడం కాదు, కానీ ఎలా ఉండటం, యేసయ్యలాగా జీవించటం అనేది ఏదో క్రియలకు సంబంధించింది మాత్రమే కాదు, కానీ అవి నిజంగా ఆ బ్రతుకుతూ ఉండటం అనేది చాలా ముఖ్యం. The doing has to follow being. Being won't come after the doing. The way I am growing in the Lord, and that will have a natural effect in my doing. మరి మన క్రియలు మనం లోపల ఏమై ఉన్నామో దాంట్లో నుంచి బయటికి రావాలి, అంతేగాని క్రియలు చేస్తూ క్రియల్లో నుంచి జీవితం రాకూడదు. క్రియల్లో నుంచి కాదు మన అంతరంగం వచ్చేది, మన అంతరంగంలో నీవేమై ఉన్నావో దాంట్లో నుంచి క్రియలు వస్తాయి. And that's why it is important for us to ask these questions, and also at times we have to ask others also. And we see that, some years back, people to ask these questions to spur one another. Nowadays, we don't see people asking these questions. మరి ఈ యొక్క స్క్రీన్ మీద కనపడుతున్న కొన్ని ప్రశ్నలు మనల్ని మనం అడుక్కోవడం చాలా ప్రాముఖ్యం. ఈ ప్రశ్నలు మనల్ని మనం అడుగుటమే కాకుండా ఇతరులను కూడా అడగాలి. ఒకప్పుడు ఈ ప్రశ్నలు తరచుగా అడిగేవారు, కానీ ఈ రోజుల్లో ఈ ప్రశ్నలు ఎవరు అడగటం లేదు, మనల్ని మనం అడుక్కోవటం లేదు, ఇంకొకరిని కూడా అడగటం లేదు. And so-called this, the fundamental right mindset even has come into our circles, and we don't want to disturb anybody, so we don't ask these pertinent questions. మరి మనసులోనికి దూసుకు వెళ్ళి మనిషిని మార్చగలిగిన ఇలాంటి ప్రశ్నలు ఈ రోజుల్లో అడగటానికి మరి కొన్ని దేశాల్లో, కొన్ని సంస్కృతుల్లో మనుషుల్ని వాళ్ళ ప్రాథమిక హక్కుల్ని మనం భంగం కలుగ చేయకూడదు, అవి వ్యక్తిగతమైన ప్రశ్నలు కదా, మనం అడగకూడదు అన్న సంస్కృతి మన యొక్క సమాజంలో కూడా వచ్చేసింది. And 2 Corinthians 13:5 clearly says that examine yourself to see whether you are in the faith, whether you are growing in the faith. 2 కొరింథీ 13:5లో మరి నీవు విశ్వాసంలో ఉన్నావో లేదో నిన్ను నీవు పరీక్షించి ఒకసారి చూసుకోమని ఉంటుంది. And those who, even for us, we need to say that, do I have a sincere desire, or am I struggling and stagnated in my walk with the Lord? Do I sense that I am growing? Maybe slowly but steadily.
మరి తరచుగా నిన్ను నీవు అడుక్కోవాల్సిన ప్రశ్నలు ఏంటంటే, నీ జీవితం ప్రభువుకి సమర్పించావా? తిరిగి జన్మించిన అనుభవం నీకుందా? తర్వాత నీకు రక్షణ నిశ్చయిత ఉందా? తర్వాత యథార్థమైన ఒక తృష్ణ ప్రభువు కొరకు నీలో ఉందా? తర్వాత మరి ఎక్కడైనా కూడా మరి నీ యొక్క విశ్వాస యాత్రలో ఒక దగ్గర ఆగిపోయావా? మరి స్ట్రగుల్ అవుతున్నావా విశ్వాస జీవితంలో? నీ యొక్క మార్పు అది కొంత లేటుగా స్లోగా ఉన్నప్పటికీ కూడా అది నీ కంటికి కనిపించగలుగుతుందా? ఇలాంటి ప్రశ్నలు వేసుకోవాలి. I just try to put as an example this graph. We all need to examine ourselves. Let's say my journey has taken place 20 years back, or maybe 5 years back, maybe 25 years back, maybe 3 years back. Now, if I have to put my journey with the Lord in a graph form, how does that look like? మరి ఇక్కడ స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా మన జీవితాలు, ముఖ్యంగా మన ఆత్మీయ జీవితాలు ఒక గ్రాఫ్ లాగా వేసుకోగలిగాం అనుకోండి. ఉదాహరణకి నువ్వు రక్షించబడి 3 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం, లేదా 5 లేదా ఒక 10 లేదా ఒక 20 సంవత్సరాలు అవుతుంది అనుకుందాం. నీ యొక్క రక్షణ జీవితాన్ని గ్రాఫ్ లాగా నువ్వు గీసుకోగలిగితే ఇక్కడ స్క్రీన్ మీద చూపించినట్లుగా ఏ గ్రాఫ్ కి నీ యొక్క జీవితం దగ్గరగా ఉంటుంది? Graph not about our involvement in the Christian activities or our knowledge about the Bible. It is about me becoming Christ-like. How am I? Is my Christ-like character is reflected in me. ఈ గ్రాఫ్ గీసుకునే ముందు చాలా ప్రాముఖ్యమైన అంశం, ఎట్లాగా మనం గ్రాఫ్ గీసుకోవాలంటే, ఏవో మంచి క్రియలను చేస్తున్నామని ఆ మంచి క్రియలను బట్టి కాదు, ఏదో కొన్ని కార్యక్రమాలు చేస్తున్నామని కాదు, నీ అంతరంగంలో యేసయ్య గుణలక్షణాలు నీలో మరి అవి రూపాంతరం చెందుతున్నాయా? యేసయ్యలాగా నువ్వు ఉండిన ఆ యొక్క జీవిత యాత్ర, దానికి సంబంధించిన గ్రాఫ్ నువ్వు గీసుకోగలిగితే కరెక్ట్గా ఆత్మ సంబంధమైన ఎదుగుదల విషయంలో నువ్వు అర్థం చేసుకోగలవు. And even in a Christian ministry, it is not about the quantity. It's not about how many number of people, how many number of churches, how many number of activities, how many number of institutions. It's not about the quantity. It has to start with the quality first. మరి మన క్రైస్తవ జీవిత యాత్ర లేకపోతే పరిచర్య అవ్వచ్చు, ఎంతమందిని మనం రక్షించాము, లేకపోతే ఎంతమందికి ఆశీర్వాదకరంగా ఉన్నాం, లేకపోతే ఎన్ని చేశాము అని కాకుండా ఎంత బాగా చేశాము, ఎంత బాగా జీవిస్తున్నాం, ఎంత బాగా యేసయ్య నాలో ఏర్పడుతున్నాడు, అది అసలైన ఎదుగుదల. And how long it takes. Once we have a beginning, we have an assurance, we have a desire. And this is another question we struggle, that how long it takes, how long I should. One answer is, it takes long time. It is an ongoing process till the end of our life, or till the Christ comes. We have to keep growing, keep knowing, keep becoming like Christ. మరి ఇంకొక ప్రశ్న, ముఖ్యమైన ప్రశ్న ఏంటంటే, నేను ఆత్మ సంబంధమైన జీవితంలో, నా ఆత్మీయ జీవితంలో ఎదుగుదల విషయంలో లేకపోతే పరిపూర్ణతలోనికి రావటం, నేను కాస్త బాగా ఆత్మీయ జీవితంలో ఎదగటం అనేది ఎంతకాలం పడుతుంది అని ఒక ప్రశ్న మనకి రావచ్చు. దానికి మనం ఏ విషయాలు ఆలోచించుకోవాలంటే, ఇది ఏదో ఒక్కసారి అనుభవించే అనుభవం కాదు. ఇది జీవితంలో జీవితాంతం మనం ఎదుగుతూనే ఉండవలసిన ఒక ప్రక్రియ. మరి రక్షణ అనేది అది ఎంతో ఉచితంగా మనకి ఇవ్వబడింది, కానీ మరి ఎదుగుదల విషయంలో మనం చాలా శ్రమించి, ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 12-13లో మరి మీ యొక్క సొంత రక్షణను భయంతోను వణుకుతోను కొనసాగించుకునేది అన్నట్లుగా మనం ఎంతో ప్రయాసతో ప్రతినిత్యం ఎవ్రీ డే మనం ఈ ఎదుగుదల విషయంలో మనం శ్రమించాలి. That's why we need to understand the grace and mercy in a right way. Yes, to receive salvation, it is purely by grace. But to grow after the salvation, it's not just the grace. It is a hard work. There is an effort. They have to have a disciplines. మరి కృపా కనికరాలు అన్న మాటలు మనం నిజంగా కరెక్ట్గా అర్థం చేసుకుంటే, నిజమే, కృపని బట్టి మాత్రమే మనం రక్షించబడ్డాం. కానీ ఆ రక్షణ పొందిన తర్వాత మరి ఆ ఆత్మీయ జీవితంలో ఎదగటం అనే అంశము, ఆ విషయంలో మనం చాలా కష్టపడాలి. అది మనం ఎంతో క్రమశిక్షణతో ముందుకు వెళ్ళవలసిన అంశం.
That's why the Philippians, we see this is an NCV version, New Century version. Work hard to show the results of your salvation. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 12వ వచనం మనం చూసుకుంటే ఫిలిప్పి 2:12 కాగా నా ప్రియులారా మీరెల్లప్పుడూ విధేయులై ఉన్న ప్రకారం నా ఎదుట ఉన్నప్పుడు మాత్రమే గాక మరి ఎక్కువగా నేను మీతో లేని ఈ కాలమందును భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను కొనసాగించుకొనుడి. ఎందుకనగా మీరు ఇచ్చయించుటకును కార్యసిద్ధి కలుగజేసుకున్నటకును తన దయా సంకల్పం నెరవేరుటకై మీలో కార్యసిద్ధి కలుగు చేయవాడు దేవుడే. And in these verses we see work hard, and the 13 verses God is working in you. That means it is in a partnership we are growing. It is not our self effort. It is not a self hard work. We work and the Christ comes along with us. మరి ఇదే ఆ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఒక వర్షన్లో ఏముంటుందంటే నీ యొక్క రక్షణ జీవితంలో దాని ఫలితాలు బాగా స్పష్టంగా కనపడేలాగున నువ్వు శ్రమపడు అని ఉంటుంది. తర్వాత దేవునికి లోబడి మరి దేవుడు నీలో పనిచేస్తూ ఉన్నాడు, నీలో ఒక ఆశ పుట్టిస్తున్నాడు. మరి ఆయన్ని సంతోషపరిచే ఒకలాంటి ఆ ఆశ, ఆ సామర్థ్యం దేవుడు నీలో పనిచేస్తూ నీకు ఇస్తున్నాడు అని ఆ యొక్క బైబిల్లో ఉంది. And it is in partnership with Christ we will grow. Independently we cannot grow. మరి ముఖ్యమైన అంశం ఏంటంటే ఈ ఎదుగుదల విషయంలో యేసయ్య నీవు కలిసి మాత్రమే ఈ ఎదుగుదల నీలో సంపాదించుకోగలవు, ఆత్మీయ ఎదుగుదల. అంతేగాని నీ ఒక్కదాని వల్లే మన సొంతంగా మనం ఒక్కలమే చేసుకునేది కాదు. దేవునితో జతగా మరి దేవునితో పార్ట్నర్షిప్తో మాత్రమే ఈ ఆత్మీయ ఎదుగుదలకి మనం అనుభవిస్తాం. And look at in Philippians what Paul says after preaching, after knowing, after being used by the Lord. And this is what he says. He says, I have not obtained many things. I am pressing on to hold. I don't consider myself I am matured. I am forgetting what is behind. I want to grow more. I am pressed towards the goal. See that longing in him to know more, not satisfied just with whatever he has already acquired. మరి ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 12-14 వచనాలు చూస్తే పౌలులో ఉన్న ఆ తృష్ణ, పౌలులో ఉన్న ఆ యొక్క అసంతృప్తి, అంటే తన జీవితంలో సాధించిన విషయంలో ఆయనకి ఒక మంచి అసంతృప్తి ఉంది. మనం చదువుదాం. ఆయన అంటున్నాడు 12వ వచనంలో, ఇదివరకే నేను గెలిచి తినని అయినను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొంది తినని అయినను నేను అనుకుంటలేదు, కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితినో దానిని పట్టుకొనవలెనని పరిగెత్తుచున్నాను అంటున్నాడు. And that's why these verses are a caution and warning and reminder that we need to guard ourselves from spiritual pride. Our stagnation comes once we think, now I am a 20-year onwards, I have been known the Lord. And the moment we think and we will not grow, I know everything, I am preaching and preaching. So that spiritual pride we have to be careful. మరి ఈ యొక్క వచనాలు మనకి ఒక హెచ్చరికలాగా మన జీవితంలో పనిచేస్తాయి. ఎప్పుడైతే మనకి ఆత్మీయంగా ఒక గర్వం వస్తుందో ఆత్మీయ జీవితం విషయంలో, నేను 20 సంవత్సరాలు అయిపోయింది ప్రభువుని నమ్ముకొని, నేను కొంత సాధించాను, లేకపోతే ఇంకా నాకు అన్నీ తెలుసు, లేకపోతే నేను కొంత దూరం వచ్చాను అని ఒకలాంటి గర్వము, ఇలాంటి పరిస్థితి వస్తే మనం ఇంకా ముందుకు వెళ్ళలేం. ఈ యొక్క ఆత్మ సంబంధమైన గర్వం నుంచి మనల్ని ఇప్పుడు ఫిలిప్పీలకు రాసిన పత్రికలో పౌలు ఎట్లాంటి మనస్తత్వం కలిగి ఉన్నాడో ఈ వచనాలు మనకి ఒక హెచ్చరికగా ఆత్మీయ గర్వం నుంచి మనల్ని కాపాడుతాయి. That's why when we talk about our goals and objectives, yes, we have a quantified goals, ministry activity related, or we have other goals, but the goal has to be becoming like Christ, or like what he says, win the prize for which God has called me, that heavenward in Christ Jesus. Not the visible goals, not the quantifiable goals. మరి మన జీవితంలో మరి సర్వసాధారణంగా పరిచర్య అవ్వచ్చు, మిగతా విషయాల్లో అవ్వచ్చు, మనం కొన్ని గురి పెట్టుకుంటాం, ఒక గురి గోల్స్ పెట్టుకుంటాం కదా, ఇది నేను సాధించాలి అని. అలా పెట్టుకుంటాం అనేది ఒక విషయం అయితే, అసలు చాలా
ముఖ్యమైన గురి ఏంటంటే నేను యేసు ప్రభువులాగా రూపాంతరం అవ్వాలి. అది మెయిన్ గురిగా పెట్టుకొని మనం మన యాత్రని కొనసాగించాలి. And we have already seen, if we summarize in a practical terms, what does that mean? These are the requirements to grow spiritually. It has to be there in everyone's life. It has to continue to have for everyone. మరి ఈ స్లైడ్ మీద చూసినట్లుగా ఆత్మ సంబంధంగా ఆత్మీయ జీవితంలో మనం ఎదగటానికి, పరిపూర్ణతలోనికి మనం ఎదగటానికి కావాల్సిన అంశాలు ఇక్కడ మనం చూస్తాం. కొన్ని ఆల్రెడీ మనం ధ్యానం చేసుకున్నాం. And not only having a thirst and desire, we have to keep on reordering our priorities. We keep on having an order in our life. మరి కేవలము దేవుని కొరకు తృష్ణ కలిగిన వ్యక్తులంగా ఉండటమే కాకుండా మరి నిరంతరం కూడా మన యొక్క ప్రాధాన్యతల్ని పరీక్షించుకుంటూ వాటిని సరి చేసుకుంటూ ఉండాలి. Priorities about our time, our resources, our relationships, the way we manage things. మరి ప్రాధాన్యతలు దేని గురించి అంటే మనకున్న మరి డబ్బు అవ్వచ్చు, లేకపోతే మనకున్న దేవుడు అనుగ్రహించిన ఏదైనా సరే ఒక ఆశీర్వాదాలు అవ్వచ్చు, సమయం అవ్వచ్చు, మనకున్న సంబంధ బాంధవ్యాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా మరి నిత్యం ఈ ప్రాధాన్యతల్ని ప్రభు కొరకు, ప్రభు దృష్టికి అంగీకారంగా ఉండేలాగా నిత్యము సరి చేసుకుంటూ ఉండాలి. Because in this world there are pulls and pushes, there are external distractions and internal distractions which disturbs our order in life. That's why we have to keep on reordering our priorities, reshaping our we have to realign our life. మరి ఈ లోకంలో సర్వసాధారణంగా మన మనస్సుని పక్కదోవ పట్టించడానికి ఎన్నో ఆకర్షణలు, ఎన్నో మరి ఒకలాంటి మనల్ని లాగగలిగినవి, లేకపోతే ఈడ్చుకుపోగలిగిన ఒక అంతరంగంలో అవ్వచ్చు, బాహ్యంగా అవ్వచ్చు, మనల్ని మన యొక్క గురి నుంచి, మన యొక్క ప్రాధాన్యతల విషయంలో మనకుండిన సరి అయిన స్థితి నుంచి పక్కకు తీసుకెళ్ళటానికి ఎన్నో ఒత్తిడిలకి మనం గురవుతుంటాం. కనుక ప్రతి నిత్యం కూడా మనం మన ప్రాధాన్యతల్ని సరి చేసుకుంటూ ఉండటం అనేది చాలా ముఖ్యం. By nature, we are self-centered, self-oriented, are thinking about ourselves. So that is where we have to keep on working intentionally, moving from pleasing self to pleasing God, having a self-oriented desire to God-pleasing desires we have to cultivate. మరి మన స్వభావం ఎలాంటి స్వభావం అంటే కేవలం నా గురించి స్వార్థంగా ఉండటమే, నా గురించి నేను ఆలోచించుకోవడం, నా గురించే నేను ఎక్కువగా పట్టించుకోవడం, నన్ను నేను సంతోషపెట్టుకునే జీవితం జీవించాలని ఉండటం అనేది మన మానవులంగా మరి విశ్వాసుల సహజంగా మన అంతరంగంలో ఉండే స్వభావం. కనుక నన్ను నేను సంతోషపెట్టుకునే జీవితం నుంచి దేవుణ్ణి సంతోషపెట్టే జీవితం వైపు మనం నిత్యం ఆ ప్రయత్నంలో ఉండాలి. And also we need to continue to learn to obey and trust God, because we will in this world will be having so many hostile situations and difficult circumstances, difficult people, problems and uncertainties. That is where we have to trust God. అంతేకాకుండా దేవునికి లోబడి దేవుణ్ణి నమ్మే వాళ్ళంగా మనం ఆ యొక్క దేవుణ్ణి ఎలా నమ్మటం నేర్చుకోవాలి, దేవునికి ఎలాగా విధేయులుగా లోబట్టం నేర్చుకోవాలి. ఎందుకంటే ఈ లోకంలో అనేకమైన మరి వ్యతిరేక పరిస్థితులు మనుషుల ద్వారా అవ్వచ్చు, మరి పరిస్థితులు అవ్వచ్చు, మనల్ని దేవుని నమ్మే విషయంలో, దేవునికి లోబడే విషయంలో మనల్ని బలహీనపరుస్తూ ఉంటాయి. And another way, if I say, in terms of physical and spiritual disciplines, we need to cultivate these physical disciplines, spiritual disciplines and physical and spiritual, which will bring us closer to God. మరి భౌతిక పరమైన క్రమశిక్షణ అవ్వచ్చు, అనగా సమయము, ఆహారము, సోషల్ మీడియా, ఎక్సర్సైజ్ అవ్వచ్చు. అలాగే ఆత్మ సంబంధమైన క్రమశిక్షణ, బైబిల్ రీడింగ్, మరి ధ్యానం చేసుకోవడం, ప్రార్థన, సహవాసం, ఆరాధన, మరి కానుకలు ఇవ్వటం అవ్వచ్చు, బోధించే మరి ఈ విషయాల్లో మనం ఎలాంటిది ఒక రైతు పొలంలో పనిచేసుకున్నట్లుగా మరి ఆ విషయాల్లో మనం దేవునికి దగ్గర అవటానికి శ్రమ పడుతూ ఉండాలి. And
you should not neglect physical discipline. Our body is given God. We have to care for this body. Our time, our food, our sleep, our social media handling, and our exercise. All these are equally important for our spiritual growth. మరి మన యొక్క దేహాన్ని మరి భౌతిక సంబంధమైన క్రమశిక్షణని మనం అస్సలు కూడా నిర్లక్ష్యం చేయకూడదు. ఇది దేవుడిచ్చిన దేహం కాబట్టి మరి మనం తీసుకునే ఆహారం అవ్వచ్చు, మనం ఫోన్స్ మీద ఎంత టైం మనం ఎట్లాగా గడుపుతున్నాం అన్న విషయం అవ్వచ్చు, ఎక్సర్సైజ్ చేయటం అవ్వచ్చు, సమయం విషయంలో అవ్వచ్చు, సమయ పాలన అవ్వచ్చు, వీటి విషయాల్లో మనం ఏమాత్రం కూడా నిర్లక్ష్యం చేయకూడదు. And at times we give only focus for soul, and soul and body are part of us and given by God. We have to honor God through our body. We have to honor God through our inmost being. మరి చాలాసార్లు మనం ఏం చేస్తూ ఉంటాం అంటే ఆత్మ సంబంధమైన జీవితమే ఎక్కువగా మనం శ్రద్ధ పెడతాం. కానీ మన దేహం కూడా దేవుని చేత మనకు అనుగ్రహించబడింది కనుక ఈ విషయాల్లో క్రమశిక్షణ విషయంలో దేహానికి సంబంధించిన భౌతిక జీవితానికి సంబంధించిన క్రమశిక్షణ విషయంలో మనం ప్రభు కొరకు ప్రయాసపడి దేవునికి దగ్గరగా అవ్వాలి. And in Galatians 5:16-25 we see these two words, walk by the Spirit. In some translations yes, live by the Spirit. మరి గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయము మరి 16వ వచనం మరియు 25వ వచనం చూసుకున్నట్లయితే చదువుతానండి. 16 గలతీ 5:16 నేను చెప్పునదేమనగా ఆత్మానుసారంగా నడుచుకొనుడి, అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు. అలాగే 25వ వచనం మనము ఆత్మను అనుసరించి జీవించువారమైతిమా, ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకుందాము. And what does it mean to walk in spirit? మరి ఆత్మను అనుసరించి జీవించడం అంటే ఏంటి? If you have to understand, it is coming under the instruction of another person or following someone's direction. మరి ఆత్మను అనుసరించి జీవించడం ఏంటంటే మరి ఒక వ్యక్తి ఏ విధంగా నడవమంటున్నాడో అట్లా నడవటం, అడుగు తర్వాత అడుగు. మరి ఒక వ్యక్తి మన జీవితాన్ని నడిపించటం, అది అనుసరించటం అంటే. Or coming under the authority of another person, or giving my freedom to be under someone's control. ఇంకొక మాటలో చెప్పాలంటే ఇంకొక వ్యక్తి యొక్క అధికారానికి నేను లోబడటం, నా యొక్క స్వాతంత్రాన్ని మరొక వ్యక్తికి సంపూర్ణంగా అర్పించేసేయటం, అది నడుచుకోవటం అన్న మాటకు అర్థం. What does it mean? And also that there are many times what I like to do it, I may not be able to do it. What I want to do it, I may not be allowed to do it by the Lord. చాలాసార్లు ఇలాగ నడుచుకున్నప్పుడు ఏమవుతుందంటే నాకు ఏదైతే ఇష్టమో ఆ నన్ను నడిపించే వ్యక్తి నాకు ఇష్టమైంది చేయడానికి అనుమతి నాకు ఇవ్వకపోవచ్చు. And that is where most of the time we all struggle, we don't see that certain things are being fulfilled, we don't see certain prayer being answered, we don't see certain plans being materialized. మరి చాలాసార్లు ఈ విషయంలో మనం ఎంతగానో ఒత్తిడికి గురవుతుంటాం. చాలాసార్లు మన ప్రార్థనకి జవాబు రాకపోవడం, మనం అనుకున్నవి కొన్ని చూడలేకపోవడం. మరి ఆత్మను అనుసరించి నడుచుకున్నప్పుడు మరి ఆయన ఇష్ట ప్రకారం మనం అడుగులు వేయాల్సిందే. కానీ ఒక్కోసారి అలా చేయటం మనకి నచ్చదు, ఆయన చెప్పింది చేయటం మనకు నచ్చదు, మనకిష్టమైంది చేయటం విషయంలో ఆయన దగ్గర నుంచి మనకు అనుమతి రాదు. ఈ విషయంలో ఒత్తిడి గురవుతుంటాం మనం. And 2 Peter 1:3 says his divine power has given us everything we need for a godly life. మరి 2వ పేతురు 1వ అధ్యాయము 5వ వచనం ఇక్కడ 3 verse 3. 3వ వచనం. 2వ పేతురు 1వ అధ్యాయం 3వ వచనం. దేవుని గూర్చినట్టు మన ప్రభు అయిన యేసుని గూర్చినట్టు నైనా అనుభవ జ్ఞానము వల్ల మీకు సమాధానం విస్తరించును గాక. ఒక్క నిమిషం, ఇది 2nd verse ఉంది. తన మహిమను బట్టి గుణాతిశయమును బట్టి మనలను పిలిచిన వాని గూర్చిన అనుభవ జ్ఞాన మూలముగా ఆయన దైవశక్తి జీవమునకును భక్తికిని కావలసిన వాటిని అన్నిటినీ మనకు దయచేయుచున్నందున. In another way, if you say,
when we have entered into relationship with Christ, we have been given all the needed resources to grow in Him. ఇంకొక విధంగా చూస్తే యేసయ్యని నువ్వు నమ్ముకున్న క్షణాన, రక్షించబడినప్పుడే, తిరిగి జన్మించిన దినమునందే నీకు ఆయన కోసం జీవించటానికి, ఆత్మ సంబంధమైన ఎదుగుదలకు కావలసిన సమస్తము కూడా నీకు అనుగ్రహించబడినవి అని ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకుందాం. Now we look at, we have a fellowship, we have a scripture, and we have so many resources. The Lord is speaking, the Spirit of the Lord is there. So constantly we have a source now for us to keep growing, having desire and making the right choices. మరి మన జీవితంలో ఒక నిత్యం నేను ఎదగాలి అని ఒక ఆశ, ప్రభు కొరకు తృష్ణ, అది ఎల్లప్పుడూ మనం కలిగి ఉండటం అనేది చాలా అవసరం. ఈ వాక్యాల్లో మరి అది దానికి కావలసిన సమస్తము అనుగ్రహించబడి అని చెప్తూ అది ఆ విధమైన ప్రయాణం జీవించాలంటే దేవుని పట్ల ఒక ఆశ, తృష్ణ, అది ఎల్లప్పుడూ తగ్గిపోకుండా చూసుకోవాలి. And many people, they don't read scripture and they say, I'm not growing, and they don't come to fellowship. They don't have a relationship with other God's children, and then how will a person will grow in Christ? చాలా మంది ఏం చేస్తారంటే బైబిల్ చదవరు, మరి సహవాసానికి రారు, ఇతర విశ్వాసులతోటి మరి మంచి సంబంధ బాంధవ్యాలు పెట్టుకోలేరు. ఇలాగా నీవు ఉంటే నువ్వు రక్షణ జీవితంలో, ఆత్మీయ జీవితంలో ఎలా ఎదగగలవు? And the word itself will speak, and we see many people, they don't have a habit of reading and meditating, spending time in God's presence, but they have a lot of questions about God and about life. చాలా మంది విశ్వాసులకి ఉన్న పరిస్థితి ఏంటంటే ఈ రోజుల్లో వాళ్ళు దేవుని సన్నిధిలో గడపరు, దేవుని సన్నిధిలో సమయం గడపరు, కానీ దేవుని గురించి చాలా ప్రశ్నలు ఉంటాయి వాళ్ళకి, కానీ వాళ్ళ జీవితంలో దేవుని సన్నిధిలో గడపరు, వాక్యం చదవరు. And many people say, how will the God will speak to me? God is not speaking. A simple answer is keep reading God's word and keep spending time in God's presence alone. God will speak. He is God. If he doesn't speak, then he is not God. కొంతమంది ఏమంటారంటే దేవుడు మాట్లాడటం ఏంటండి, ఎలా మాట్లాడతారు దేవుడు నాతో అని అంటారు విశ్వాసులు. మరి దేవుడు మాట్లాడే దేవుడు అయినాడు. అసలు దేవుడు అంటూ ఉంటే ఆయన మాట్లాడతాడు. ఒకవేళ ఆయన మాట్లాడలేదంటే ఆయన దేవుడు కాదని అర్థం. దేవుడు మనతో ఎలా మాట్లాడతాడు? విశ్వాసులతోటి ఆయన వాక్యాన్ని నువ్వు చదివినప్పుడు, ఆయన సన్నిధిలో నువ్వు ఏకాంతంగా గడిపినప్పుడు దేవుడు నీతో మాట్లాడతారు. And then also the Peter says that because he has given all the resources, now you make an every effort to add to the faith. The faith is the starting point, and now we have to add all this one virtue, knowledge, self-control, perseverance, godliness, brotherly kindness and love. మరి పేతురు ఏమంటున్నాడంటే నీ భక్తికి, నువ్వు ఆత్మీయంగా ఎదగటానికి కావలసిన అన్ని దేవుడు ఇచ్చేశాడు కనుక నీవు శ్రమపడి, ఇప్పుడు ఆ శ్రమపడి నీ యొక్క ప్రయత్నంగా నువ్వేం చేయాలంట? ఇక్కడ 2 పేతురు 1వ అధ్యాయము 3-11 వచనాల్లో మనం ఈ మాట mainly 5 to 7 if you read that the 2 verses talks about this make an effort. ఇప్పుడు 5 నుంచి మనము వచనాలు చూద్దాం. 2 పేతురు 1:5 నుంచి పేతురు అంటున్నాడు, నీకు అన్ని ఇవ్వబడినవి, ఈ భక్తికి ఎదుగుదలకు కావాల్సిన అన్ని ఇవ్వబడినవి కాబట్టి, ఇక్కడ అంటున్నాడు 5వ వచనం ఈ విధంగా ఉంది, ఆ హేతు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమునందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశానిగ్రహమును, ఆశానిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తియందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి. And to grow in all these aspects, grace is not needed. Grace is already given. Now your effort, your practice, your disciplines are important. ఇలా ఒకదాంట్లో ఒకటి అమర్చుకోమని చెప్తా ఉన్నాడు కదా. ఇది మనం చూసినట్లయితే ప్రభువా నాకు కృప ఇవ్వండి, వీటన్నిటిని చేయటానికి నాకు కృపనివ్వండి అని నువ్వు అడగనవసరం లేదు. కృప ఇప్పటికే అనుగ్రహించబడింది. ఇప్పుడు వీటిని మనం విశ్వాసములో గుణశీలత వీటన్నిటిని ఒకదాని నందు అమర్చుకోమంటున్నాడు కదా. ఇలా చేయడానికి మనకి క్రమశిక్షణ అవసరం,
కష్టించే స్వభావంతో వీటిని మన అంతరంగంలో ఈ విధంగా విశ్వాసమునందు, గుణశీలత, ఇప్పుడు చదివిన ఆ లక్షణాలు ఒక దాంట్లో ఒకటి అమర్చుకోవటం విషయంలో కొద్ది కష్టపడాలి. నేను కృప ఇప్పటికే ఇవ్వబడింది. Like self-control. Don't pray for self-control. Just make changes, realize emotions, take some practical steps. ఉదాహరణకి ఆశా నిగ్రహం గురించి చూద్దాం. ఆశా నిగ్రహం గురించి ఇక్కడ మనం చదివాం కదా. అది నీ అంతరంగంలో నువ్వు కలిగి ఉండటానికి ప్రభువా నాకు ఆశా నిగ్రహం ఇయ్యండి అని నువ్వు అడగనవసరం లేదు. అది నువ్వు అమర్చుకోవాలి. అది నువ్వు కష్టపడి నీ మనసులో దాన్ని అమర్చుకోవాలి. ఆ విధంగా చేయడానికి కృప ఇప్పటికీ అనుగ్రహించబడింది. And this week, in another way, if we see, Galatians talks about the fruit of the Spirit, and these are the visible signs of spiritual maturity. మరి యొక్క వాక్య భాగము గలతీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం వాటిలో ఆత్మ ఫలాలు అవి కంటికి కనబడే ఒక మంచి మన ఆత్మ సంబంధమైన ఎదుగుదల మనలో కలుగుతుంది, లేకపోతే ఒక విశ్వాసలో ఆ ఎదుగుదల చోటు చేసుకుంటుంది అంటానికి కంటికి కనబడే ఒక లక్షణాలు ఈ ఆత్మ ఫలాలు. And all these things, it won't happen in one day. This is where we keep growing, we keep learning. We may fail and we may make mistakes, and then we realize, we come back. So we are being shaped into His likeness based on grace and based on our effort and based on the help from other believers. ఈ ఆత్మ ఫలాలు మనం చూసినట్లయితే ఇవేయో మనందరికీ తెలిసినట్లుగా ఒక రోజులో ఏర్పడేవి కాదండి. మనం ఎదుగుతా ఉన్నప్పుడు చాలాసార్లు పొరపాట్లు చేస్తాం, పొరపాట్లు చేస్తూ నేర్చుకుంటుంటాం. ఒక్కోసారి బలంగా ఉంటాం, ఒక్కోసారి బలహీనంగా ఉంటాం. ఇవి ఒక రోజులో ఏర్పడేది, క్రమక్రమేణా మన జీవితంలో ఏర్పడే ఆత్మ ఫలాలు. And I can take an example of patience. Let's say if I have accepted Christ 10 years back, I cannot say that I am still impatient in the same intensity. Now the question is, have I changed at least 5%, 2%, or 10% impatient has converted into perseverance and patience? ఉదాహరణకి దీర్ఘశాంతము అనే లక్షణం కానీ చూసుకున్నట్లయితే, నీవు ఒకవేళ రక్షించబడి ఇప్పటికే 10 సంవత్సరాలు అయిందనుకోండి, ఆ రక్షించబడక ముందు లేదా ఆ క్రొత్తలో ఉన్న ఆ దీర్ఘశాంతం నీకు ఇప్పుడుతో పోల్చుకుంటే దాని విషయంలో కొంతైనా ఎదుగుదల ఉందా లేదా మనం చూసుకోవాలి. But I may have grown in all the other aspects, my knowledge about God, my spiritual connections, my relationship, my responsibilities. But what about patience? What about kindness? ఈ యొక్క రక్షణ జీవితంలో 10 ఏళ్లలో సంఘంలో మంచి కార్యక్రమాలు చేస్తున్న వ్యక్తిగా నీవు ఉండుండొచ్చు, మంచి సంబంధ బాంధవ్యాలు ఉండుండొచ్చు, తర్వాత మిగిలిన కార్యక్రమాలు చాలా చురుకుగా నువ్వు పాల్గొంటున్న వ్యక్తి అయి ఉండొచ్చు. కానీ దీర్ఘశాంతం అవ్వచ్చు, దయ చూపించే విషయంలో ఈ 10 సంవత్సరాల్లో రక్షించబడిన దగ్గర నుంచి మార్పు ఎలా ఉంది ఈ యొక్క దీర్ఘశాంతం విషయంలో, దయ అనే విషయంలో ఉదాహరణకి? And I end here, leaving for a minute to reflect ourselves as the work of the Lord has begun in my life. Have I submitted? How consistently I'm developing my spiritual and physical disciplines? Am I able to delight in His word? Is my character being shaped into Christ? ఈ చివరి స్లైడ్ నేను చూపిస్తున్నాను కదా, ఇంతటితో నేను ఈ ప్రశ్నలు మీ ముందుంచి మీరు ఆలోచించుకోవాలని మిమ్మల్ని ప్రోత్సహిస్తూ నేను ముగించాలనుకుంటున్నాను. ఈ ప్రశ్నలు ఒకసారి చూద్దాం. 5 ప్రశ్నలు. మొదటిది, నాలో యేసయ్య దేవుని యొక్క కార్యం మొదలైందా? నేను నా జీవితాన్ని పూర్తిగా దేవుడికి సమర్పించానా? నా యొక్క భౌతిక ఆత్మీయ జీవితం విషయంలో, ఆ క్రమశిక్షణ విషయాల్లో నేను ఎంత ఆరోగ్యకరంగా ఉన్నాను? ఆయన వాక్యాన్ని నేను ఆనందిస్తున్నానా? ఆయన సన్నిధిని నేను కోరుకుంటూ ఆయన సన్నిధిని నేను ఆనందిస్తున్నానా? అదేవిధంగా నా గుణశీలత, నా మనస్తత్వం యేసయ్య గుణశీలతలోకి ఎంతవరకు మార్పు చెందుతా ఉంది? ఈ ప్రశ్నలు మనం ఆలోచించాలని నేను కోరుచున్నాను. And may the Lord help us to grow deeper in Him. And may the Lord help us to help others to grow spiritually.
మరి ప్రభు మన జీవితంలో మనం ఆత్మ సంబంధమైన అభివృద్ధి సంపూర్ణతలోనికి మనం ఎదగటానికి దేవుడు సహాయం చేయను గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్ Thank you, బ్రదర్. మెనీ థ్యాంక్స్ బ్రదర్. దిస్ మోస్ట్ ఇంపార్టెంట్ మరి ప్రాథమిక విషయాలు. మరి నాకు బాగా తెలిసిన ఒక అన్న, నాకు చాలా ఇష్టం. ఆయన మంచి వ్యక్తి, చాలా మంచి వ్యక్తి. ఆయన చూసి ఎన్నో నేర్చుకోవచ్చు. మరి ఆయన ప్రభు వైపు తిరిగానని చెప్పి ప్రభు అంటే ఒక విగ్రహాలు ఎక్కువ ఆరాధన చేసేవాడు. దేవుడు ఆయన్ని పట్టుకొని, అంటే దేవుడు ఆకర్షించుకున్నాడు. ఆయన మారాడు. మారటం అంటే లైఫ్ స్టైల్ మారింది. నాకు దాదాపు 10-12 సంవత్సరాలు మేము ఆయనతోటి అతన్ని ఒక మంచి అండర్స్టాండింగ్ లోనికి వచ్చారన్నమాట. అంత టైం పట్టింది. అయితే నాకు ఆయన లైఫ్లో ఆయన్ని చూస్తే నాకు ఎందుకు నా అంతరంగ నా మనసులో కొద్ది డౌట్ వచ్చేది. ఇతనిలో ఏదో, ఇతని విశ్వాసంలో ఏదో లోటు ఉందని. నేను 1-2 సార్లు చెప్పాను, అన్న ఏదో ఉంది లోపం అంటాడు. నువ్వు అసలు నన్ను ఎప్పుడు నమ్మవని నన్ను తిట్టాడు ఒకరోజు. సరే, నేను అప్పుడు చెప్పాను, అన్న మరి నా పిల్లలకి జీతం పెరిగింది, లేకపోతే నాకు ఈమెయిల్ వచ్చింది, ఆ మెయిల్ వచ్చిందని సాక్ష్యం మీరు చెప్తున్నారు, కానీ దేవుడు నా పాపాలు క్షమించాడు అన్న మాట నీ నోట్లో నేను ఎప్పుడు వినలేదని చెప్పాను. ఆయన నన్ను కట్ చేశాడు ఒక స్టేజ్లో. కట్ చేస్తే చేశాడని. అప్పుడు నేను ఆయనకి కోవిడ్ వచ్చింది, హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. హాస్పిటల్లో జాయిన్ అయినప్పుడు ఇంకా ఒక 4-5 రోజుల్లో కోమాలోకి వెళ్ళిపోతాడు అనగా నేను వీడియో కాల్ చేశాను ఆయనకి. నేను మళ్ళీ చెప్పాను, నీ లైఫ్లో పాపాలు క్షమించబడి అన్న ఒక అనుభవం నీకు ఉండాలన్నా, అదే రక్షించబడ్డం అంటే. అలాగే అన్నాడు. 71 years ఆయనకి. నేను ఈ మాట చెప్పిన కరెక్ట్గా 1 నెల రోజుల్లో ఆయన చనిపోయాడు. మరి మన గ్రూప్లో ఎంత స్పష్టంగా బ్రదర్ ఈరోజు చెప్పారండి. పాప క్షమాపణ విషయం అవ్వచ్చు, రక్షించబడటం అనేది. చాలా మంది రక్షణ అనుభవం లేకుండా క్రైస్తవ జీవితంలో ముందుకెళ్ళిపోతుంటారు. అలా ఎవరైనా ఈ గ్రూప్లో ఇప్పుడు ఉంటే మీరు 1 నిమిషం ప్రార్థన చేసుకోవాలని కోరుచున్నాను. మరి మన మధ్యలో పాస్టర్ గారు, దేవుని సేవకులు ఎవరు, సురేష్ బాబు బ్రదర్ సురేష్ బాబు గారు, గుడ్ మార్నింగ్ అండి బ్రదర్. మీరు నడిపిస్తారా ప్రార్థనలో మీకు అనుకూలం అయితే? ఒక నిమిషం ఆలోచించుకొని మనల్ని బ్రదర్ అడిగిన ప్రశ్నలు, బ్రదర్ మన ముందుంచిన ప్రశ్నల్లో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న, నేను తిరిగి జన్మించిన అనుభవం నాకుందా అన్న ప్రశ్న. అసలు ప్రారంభం అదే కదా. ఇక్కడున్న 50 మందిలో ఎవరైనా సరే ఒక నిశ్చయిత లేకపోతే ఈరోజే మీరు ఆ నిశ్చయితలోకి రావాలి, ఇప్పుడే. మరి దేవుని సేవకులు ప్రార్థనలు నడిపిస్తూ ఉండగా మీరు ప్రార్థన చేసుకోవాలని కోరుచున్నానండి. ఒకవేళ మరి బ్రదర్ సురేష్ బాబు గారికి అనుకూలంగా లేకపోతే పాస్టర్ వాసు గారు మీకు అనుకూలం అయితే ప్రార్థనలు నడిపిస్తారండి. పాస్టర్ వాసు ఫ్రమ్ ప్రైజ్ ది లార్డ్ అండి. మీరు ప్రార్థన చేసి పరలోక ప్రార్థన ఆశీర్వాదం కూడా ఇవ్వండి సార్. మహాపరిశుద్ధుడు సత్య మంచి దేవ స్వామి, ఇంతవరకు స్వామి ఉదయకాలంలో స్వామి ఈ రీతి ఆత్మీయమైన ఆహారం మాకు ఇచ్చి స్వామి, ఈ లోకంలో మేము బలపడించి స్వామి రాజ్య వారసులుగా స్వామి చేసేదానికోసం స్వామి, ఆత్మీయమైన స్వామి జీవితానికి చెప్పిన మంచి మాటలు బట్టి, నీ వాక్యం బట్టి నీకు స్తోత్రం దేవ. చెప్పిన దేవదాసుల్ని, దాన్ని అనువాదం చేసిన దేవదాసుల్ని చేతులకు అప్పిస్తాం స్వామి. దేవ, ఇది మేము మెలకు వేసుకొని స్వామి మా జీవిత పర్యంతరం స్వామి మేము పెట్టుకొని స్వామి. అవును దేవ, గలతీయుల 5లో చెప్పినట్లు స్వామి, మేము ఎదుగుదల ఆత్మీయమైన వరాలు పెట్టుకొని స్వామి ఎదిగి స్వామి నా మహిమ కోసం జీవించేటట్లు, నీ రాజ్యంలో ఉపయోగించేటట్లు వాస్తవాలయ్యేటట్లు మాకు సహాయం చేయమని దేవ చేరొచ్చిన దేవ సేవకుల్ని ఇచ్చిన ఈ ఉదయకాలంలో ప్రతి ఒక్కరిని స్వామి
పేరు పేరుని దీవించే స్వామి దేవా. ఈ దినమంతా నీ చేతులకు ఇప్పిస్తాం స్వామి. ఈ దినమంతా స్వామి మేము పోయేటప్పుడు వచ్చేటప్పుడు స్వామి దేవా, అవును దేవా, నీ చిత్తానికి స్వామి యోగ్యులుగా, నీ చిత్తానికి నీ దృష్టిలో స్వామి దేవా మంచి స్వామి నీ మహిమపడించే ఒక సాధనగా మమ్మల్ని ఉపయోగించుకో స్వామి దేవా. అవును స్వామి, ఆత్మీయమైన జీవనం ప్రతిదిన మేము మాలో లేకపోతే స్వామి మేము మీ రాజ్యానికి రాక సాధన ఆత్మీయమైన జీవితం మేము పెంచుకొని నీ ముందు నిలుపుటకు సహాయం చేయి స్వామి. ఇచ్చిన ఈ ఉదయకాలంలో మంచి సందేశానికి స్తోత్రం. సేవ వచ్చిన మా అందరినీ చేతులకు ఇప్పిస్తా. ముందు భవిష్యత్తు కలిగినటువంటి మాకు తెలియదు స్వామి. నీ కృప, నీ తోడు, నీడై ఉండి నడిపించి కాపాడమని ఈ వర్టికల్ ఫెలోషిప్ స్వామి ఇంకా ప్రపంచమంతా వ్యాపించే స్వామి అనేకులు విని స్వామి రక్షించబడి సత్యం కనుక మీ సత్యంలో జీవించడం సాయం చేయమని నజరేయుడైన యేసుక్రీస్తు నామములో అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. పరలోకం తండ్రి పరిశుద్ధపడాలి, రాజ్యం పడాలి, పరలోకం చేస్తే కేడింద రాజ్య మహిమ సదా కలనే స్వామి. అంత్యాక్షరం తీసుకును. మా కర్తడైన యేసు సంకృపే, తండ్రైన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ నడిపించు స్వామి. చేరొచ్చిన బిడ్డలు మరియు నీవు ఎన్నుకున్న ప్రతి ఒక్కరిని స్వామి నువ్వు రాకడ వరకు మేము ఈ లోకంలో ఉండే వరకు స్వామి నువ్వు తోడు నీడే కాపాడను గాక. థ్యాంక్ యూ పాస్టర్ గారు అండి. వందనాలు. మరి పాస్టర్ వాసు గారు బెంగళూరు నుంచి జాయిన్ అవుతున్నారు. వారు కన్నడ ఎక్కువ మాట్లాడతారు. థ్యాంక్ యూ పాస్టర్ గారు. అందరికి వందనాలండి. మళ్ళీ రేపు మార్నింగ్ కలుసుకుందాం. ఈ రోజు నా బర్త్డే అండి. 68 కంప్లీట్ అయ్యి 69 ప్రభు ఎంటర్ అవ్వడానికి ప్రభు సాయం చేస్తారు. కొంచెం ప్రార్థన పెట్టండి. అలాగే. హ్యాపీ బర్త్డే టు యూ. మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. హ్యాపీ బర్త్డే గారు. హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రైజ్ ది లార్డ్ అండి.